పేరు? నా పేరు ఎం నరసింహన్ రాయ్. నేను సమాన హక్కుల సవరణ చట్టం నేషనల్ ప్రెసిడెంట్, సోషలిస్ట్ పార్టీ ఇండియా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు రావడం చాలా బాధ కలిగించినటువంటి అంశం. నిత్యం కూడా ప్రయాణికుల చేత చాలా స్నేహపూర్వక వాతావరణంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు నిత్యము పగలు రాత్రి అనకుండా సేవలు చేసేటువంటి ఆర్టీసీ కార్మికులు వాళ్ళ యొక్క కోరికలను, వాళ్ళ యొక్క డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకుండా వాళ్ళను వంచి మోసం చేసి ఈరోజు సమ్మెకు సిద్ధం చేయడం అనేటువంటిది ప్రభుత్వం యొక్క వైఫల్యంగా భావిస్తూ ఈ ఆర్టీసీ అనేటువంటి వ్యవస్థను కూడా కేంద్ర ప్రభుత్వాలు కార్పొరేషన్లు అనేటువంటి ఏర్పాటు చేసి ప్రభుత్వంతో సంబంధం లేకుండా కమిషన్లు తీసుకొని ఈ కార్పొరేషన్లో కేవలం 8 మంది 9 మంది ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగస్తులను పెట్టుకొని మరి ప్రైవేట్ యాజమాన్యం చేత ఈ వ్యవస్థను నడుపుతుంది. దీన్నే కార్పొరేషన్ వ్యవస్థ అంటున్నారు. మరి దీనిలో పనిచేసేటువంటి కార్మికులు ఎవరు అని అంటే ప్రభుత్వ యాజమాన్యానికి సంబంధించిన జీతగాళ్ళు కాదు, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన మరి ఉద్యోగస్తులు కాదు. అంటే ఏంటికి పనికి రాకుండా వీళ్ళ చేత కనీసం వీళ్ళకు వచ్చేటువంటి మరి బేసిక్ శాలరీస్ అనేటువంటివి లేకుండా, పిఆర్సీలు అనేటువంటివి ఇవ్వకుండా, ప్రమోషన్స్ అనేటువంటివి లేకుండా, వీళ్ళకి ఇంక్రిమెంట్స్ అనేటువంటివి లేకుండా వీళ్ళ చేత మరి రోజు 12 గంటలు పని చేయించుకొని బానిసలను తయారు చేసి ఒక యంత్రాలలాగా ప్రభుత్వం వీరి చేత మరి సేవలు చేయించుకొని వీరి యొక్క సేవలను వాడుకోవడం అనేటువంటిది చాలా బాధ కలిగించేటువంటి అంశం. ముఖ్యంగా ఈ కార్పొరేషన్ అనేటువంటి వ్యవస్థల్లో ఉన్న పనిచేసేటువంటి వీళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్ అనేటువంటి సిస్టమ్ చేత వీళ్ళని తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం కూడా ఒకటి ఖచ్చితంగా చెప్పాలి, ఇక్కడ చేసేటువంటి ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తుల, కాంట్రాక్టు ఉద్యోగస్తుల, మరి ఏ ఇతర సంస్థ ద్వారా వీళ్ళను ఎన్నుకోవడం అనేటువంటి జరిగింది అనేటువంటి విషయంలో ప్రభుత్వం అసలు ఖచ్చితంగా చెప్పట్లేదు. ఖచ్చితంగా చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళను ప్రభుత్వం లోపల విలీనం చేయాలి. అంటే మొత్తం ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలి. ప్రభుత్వంలో విలీనం చేయాలి అని అడుగుతున్నారంటే వీళ్ళు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేనటువంటి కార్మికులు. స్పష్టంగా మనకు కూడా అర్థమవుతుంది. మరి ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఇన్నేళ్ళు వీళ్ళ చేత పని చేయించుకొని, సరే వీళ్ళంటే 10th తర్వాత 7th క్వాలిఫికేషన్ చేతనే వచ్చిండ్రు. అంటే 4th లేదా 4th స్కేల్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ వీళ్ళు. ఇదే 4th స్కేల్కి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు కలెక్టర్ ఆఫీస్లో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అటెండర్లు వాళ్ళు తీసుకునేటువంటి జీతం ఎంత? వీళ్ళకు ఉన్నటువంటి 12 ఏళ్ళు 15 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళేమో లక్షల జీతాలు తీసుకుంటే వీళ్ళకేమో 32,000, 28,000, 26,000. ఇదే కఠిన్యాయం అండి. ఈ రాష్ట్రం లోపల నిజంగా చెప్తున్న ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ రాష్ట్రంలో 10 లక్షల మంది ఉద్యోగస్తులు ఉంటే దీంట్లో అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగస్తులే దాదాపు 8 లక్షల మంది ఉన్నారు. అంటే మీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కేవలం 2 లక్షల మంది మాత్రమే. అంటే 2 లక్షల మంది చేత రాష్ట్ర బడ్జెట్ ఎంత? ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రభుత్వం పెట్టేటువంటి బడ్జెట్ ఎంత? దాదాపు 30% బడ్జెట్ తింటున్నారు. మరి ఎవరి జేబులోకి పోతుంది రాష్ట్ర బడ్జెట్? ప్రతి సంవత్సరం 30% ఉద్యోగస్తులకు మేము జీతాలు ఇస్తున్నాం, ఉద్యోగస్తులను పెంచి పోషిస్తున్నటువంటి ప్రభుత్వము ఇదా ప్రభుత్వం? ప్రభుత్వ ఉద్యోగస్తులను చేయకుండా అర్హతలు ఉండి మంచి లక్షణాలు నైపుణ్యాలు ఉన్నటువంటి మరి నిరుద్యోగులను రోడ్ల మీద ఉద్యోగాలను సెలెక్ట్ చేయకుండా రోడ్ల మీద వదిలేసి ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా, వాళ్ళు పర్మనెంట్ చేయకుండా వాళ్ళ చేత మరి వెట్టి చాకిరి చేయించుకోవడం, ఇలాంటి దుస్థితి ఒక పాకిస్తాన్లోనో, ఒక నైజీరియాలో, ఒక సౌత్ ఆఫ్రికా కంట్రీలో ఉండేది. కానీ అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారుతున్నాం అనేటువంటి ఈ భారతదేశంలో ఇలాంటి దుస్థితి ఉండకూడదు. ఉంది అని అంటే అది ఖచ్చితంగా పాలకుల యొక్క పనే. పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్లనే మీకు ప్రభుత్వ హోదా రావట్లేదు, ప్రభుత్వ ఉద్యోగస్తుల గుర్తింపు రావట్లేదు. ఇప్పుడు ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగస్తులను కూడా రెగ్యులర్ చేయడానికి వాళ్ళకి ఎందుకు అంత బలంతం ఎందుకు చేయట్లేరు? అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులను తీసుకోకూడదా? ప్రభుత్వంగా పనిచేసే ఉద్యోగస్తులు ఉండరా? మీరు మాత్రం 2-3 లక్షల మంది చేత ఇంత పెద్ద ప్రభుత్వాన్ని 3.5 కోట్లు ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతారా? ఎట్లా సాధ్యం అవుతుంది?
మరి సంవత్సరం 2 లక్షలు 3 లక్షల మంది డిగ్రీ చేస్తున్నారు, బీటెక్ చేస్తున్నారు, పీజీ చేస్తున్నారు. ఊర్లోకి వచ్చి మీరే నిత్యం చదవాలంటారు. చదివితే ఉద్యోగాలు లేవు. చదువుకొని ఎక్కడికి పోవాలా? ఉన్న ఉద్యోగస్తులు జీతాలు వేయడానికి చేత కాదు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాలను వీళ్ళకు ఉన్నది ఒకటే, అవివేకము, అవినీతి, లంచాలకు రుణం మరిగి ప్రభుత్వాలు వాళ్ళు ఫ్రీబీస్ అని చెప్పేసి అధికారంలోకి వస్తున్నారు తప్ప ప్రభుత్వాలు సేవ చేయాలని చెప్పేసి వాటికి చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఇంత మరి నిర్లక్ష్యం అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఆర్టీసీ కార్మికులు యాజమాన్యాలను కూడా ఒకటే హెచ్చరిస్తున్నాం. ఏంది జీవోలు 92లో జీవో వచ్చిందంట. తెలంగాణ వచ్చి ఎప్పుడొచ్చింది? 92లో ఉన్నటువంటి జీవోని అడ్డం పెట్టుకొని పండుగ 10 రోజులు అధిక వసూళ్ళు, పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ 10 రోజులు అధిక వసూళ్ళు, 10 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో పండుగ వస్తుంది, నెలకు పండుగ రిపీట్ అవుతుంది. అంటే విచ్చలవిడిగా మరి వసూలు చేస్తున్నారు యాజమాన్యం. వీళ్ళ చేత పెట్టి చేపించుకొని వీళ్ళకి జేబులోకి పోతారు. ఆ పైసలు ఎక్కడికి పోతున్నాయి? ఎవరు తింటున్నారు? కార్పొరేషన్ అధికారులు, యాజమాన్యం ఎవడు వాడు? ఉద్యోగస్తులకి ఇచ్చేటువంటి జీతాలు ఇవ్వకుండా, రెగ్యులర్ చేయకుండా, పిఆర్సీలకు అసలు 2021లో మేము పిఆర్సీ ఇస్తామన్నారు, ఇచ్చారా? 2001లో పిఆర్సీ ఇచ్చినామన్నారు, ఇచ్చారా? 2005 పిఆర్సీ ఇచ్చారు. అసలు వాళ్లకు పిఆర్సీ ఇచ్చేటువంటి ఆలోచన లేదు, మీకు న్యాయం చేయాలంటే ఆలోచన లేదు. మీ చేత వెట్టిరి చేయించుకొని డబ్బులు దండుగా తింటున్నారు, దౌర్జన్యం చేస్తారు. ఏంటి? నేను కూడా ఒక బాధితునే. పండుగ అప్పుడు ఎక్కడన్నా పోవాలంటే ఆ రేటు 50 రూపాయలు 80 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఏమంటే స్పెషల్ బస్ అంటారు, బోర్డు ఉండదు స్పెషల్ బస్సుకి, ఆ గైడ్లైన్స్ లేవు. జీవో కాపీ చూపించమంటే అడిగితే జీవో కాపీ చూపించారు. మేము అడిగిన దౌర్జన్యం చేసి దీపో అని చెప్పేసి చెప్తున్నారు. అంటే యజమానులే ఇక రూపాయి రాష్ట్రంలో దౌర్జన్యం చేసి బతకాలనా? మరి ప్రజలకు ఇలాంటి సేవలు చేసే ఈ ప్రభుత్వాలు ఎందుకున్నట్టు? ఏ ఒక్క మినిస్టర్ అని అడిగిందా? మీ సమస్యల గురించి పొన్నం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అయ్యా మీకు న్యాయం చేస్తా, మీకు న్యాయం చేస్తా, 4 వారాలు టైం అన్నట్టున్నాడు. మీరు ఇచ్చింది సమ్మెకు నోటీస్ ఎప్పుడు? 13వ తారీఖు రోజు మీరు సమ్మెకు నోటీస్ ఇస్తే 4 వారాలు అయింది. మరి అప్పుడు లేని కమిటీలు ఇప్పుడు ఎందుకు వేసారు? అంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. మీరు ఖచ్చితంగా పోరాటం చేయాలా. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో కూడా మరి ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు అనేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. దీనికి అంతటికీ కారణం ప్రభుత్వ పాలసీలు, ప్రభుత్వాలే. వీళ్ళని కూల్సనే తప్ప మనకు సరైనటువంటి న్యాయం జరగదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేటువంటి ఈ సమ్మెను మేము పార్టీ తరఫున పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ, ప్రజల తరఫున కూడా మీకు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతామని చెప్పేసి మరి సూచిస్తూ, అన్న జేఏసీ అధ్యక్షుడు అన్న ఈ సమ్మెకు నాయకత్వం వహిస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా అన్న, టెంట్ ఏనిస్తలేదు అంటున్నాడు. ఎవరు వీళ్ళంతా? వీళ్ళు ఉద్యోగస్తులై వీళ్ళు జీతాలు తీసుకుంటున్నారు. హోంశాఖనే ఎక్కువ జీతాలు తీసుకుంటుంది. మరి వీళ్ళు పనిచేస్తలేరా? మీరు పనిచేస్తలేరా? మరి మీకెందుకు జీతాలు మీకు పర్మనెంట్గా చేసి మీకెందుకు జీతాలు ఇస్తలేరు? ఈ రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్ కంటే ఎక్కువగా పైసలు తీసుకునే డిపార్ట్మెంట్ ఏంటంటే హోంశాఖ. ఎందుకంటే వాళ్ళను గుణాయుధం చేస్తున్నారు వాళ్ళ చేత. ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా ధర్నా వేసి టెంట్ వేసుకొని సమ్మె చేస్తామని అంటే పర్మిషన్ ఇయ్యరు. ఎవరు పర్మిషన్ తీసుకోవాలా? ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకోవాలా? సమ్మెకు నోటీస్ ఇచ్చినాం కదా, నోటీస్ ఇస్తే కూడా పర్మిషన్ ఇవ్వకపోతే చాలా అన్యాయం. ఈ రాష్ట్రం లోపల తెలంగాణ వస్తే న్యాయం జరుగుతుంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతాయి, మళ్ళీ రైతులకు కానీ మహిళలకు కానీ సామాన్యమైనటువంటి జనాలకు కూడా న్యాయం జరుగుతుందని ఆశించినాం. ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం మాయమాటలు చెప్పి రెగ్యులర్ చేసి ఆర్టీసీ కలుపుతా అని చెప్పేసి పబ్బం కట్టుకొని పోయింది. ఈ ప్రభుత్వం అంతకంటే ఎత్తు ఒక మెట్టు ఎక్కువనే ఉంది. మాయమాటలు చెప్పేటువంటి ప్రభుత్వాలకు మీరు ఓట్లు వేయకండి, ఆ ప్రభుత్వాన్ని కూల్చేద్దాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రం లోపల ఒక తిరుగుబాటు అనేటువంటిది రావాలా. ఆ తిరుగుబాటుకు మీరు సపోర్ట్ చేయండి. వీళ్ళతోట మన జీవితాలు బాగుపడవు. వీళ్ళని ఎందుకు మనం పెద్ద చేసేది? వాళ్ళ కింద మనం ఎందుకు పనిచేసేది? తెలివి ఉండి మంచి చేస్తే వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. తెలివి లేని వాళ్ళు, అవినీతి పరులు, దొంగలు వాళ్ళను తంతే ఎక్కడ వాళ్ళ తీన్లో వాళ్ళు ఇంతకుముందు జైలు తిహార్ జైలు ఉంటాయి. ఆ జైల్లో ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రులు అంట, మినిస్టర్లు అంటే ఎమ్మెల్యేలు.
ఈ రాష్ట్రం లోపల ఒకటే ఖబర్దారుగా హెచ్చరిస్తున్న బీసీ సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం యొక్క హక్కులను కాలరాస్తున్నారు. కాబట్టి కులాల గురించి కాదు మా ఉద్యమం అనేటువంటిది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మీరు చేసేటువంటి కుల రాజకీయాలను కూల్చేస్తాం. ఆర్టీసీ వాళ్లకు తప్పకుండా న్యాయం చేస్తారని ఆశిస్తూ మరి నాకు ఈ సమావేశంలో అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ఆర్టీసీ కార్మికులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తుంది. మన ఉద్యమము ఏ రాజకీయ